పక్కకి మన అప్పుడే ఇద్దరు ముగ్గురు వచ్చి మాట్లాడారు. నేను ఇక్కడ నుంచి నేను పెడతా మన బ్రేక్ఫాస్ట్ పక్కన వెళ్తే పంపించి టిఫిన్ చేస్తున్నాను. వాళ్ళు పోయి టిఫిన్ చేయడానికి నేను బయట పక్కన ఆయన్ని ఇప్పుడే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే వచ్చేయని చెప్పి మరుసటి రోజే హైదరాబాద్ ఆయన ఆ రోజు మొట్టమొదటిసారి మీ డబ్బులతో ఫ్లైట్ ఎక్కారండి. ఆ 200 చేసిన తర్వాత మంచి అమౌంట్ ఎమ్మెల్యే చూస్తే ఇంత పెద్ద అమౌంట్ కూడా ఆ తర్వాత అనేక చిత్రాల్లో మా చాలా చిత్రాలు ఉద్యోగం చేసి చాలా మాటలు గీయడం జరిగింది. ఓకే, నటుడు ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా తను చేసుకుంటాడు. వెళ్ళే పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాత ఎవరైనా అటువంటి మంచి వ్యక్తుడు రోజు నా దగ్గర కొంచెం సలహా అడిగాడు. మురళీమోహన్ గారు, నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, మంచి పొజిషన్లో ఉన్నాను, తొందరలో బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాను, మరి ఈ టైంలో సినిమాలు అనేది ఏం చేయాలో అర్థం కాదు, సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేకపోతే నా బ్యాంక్ ఉద్యోగం కోసం చేయాలో అర్థం కాదు సలహా చెప్పండి. నేను ఒకే మీరు సినిమాల్లో ఒక రాకుండా ఉద్యోగంలో ఉంటే ఎంతో సర్వీస్ ఉండవచ్చు, ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి, ఎంత శాలరీ మీరు సంపాదించగలరు ఆలోచించుకొని ముందు వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులు ఆ జీతాన్ని సరిపడగా సర్వీస్ అయ్యే వరకు అంతా బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేస్తూ, బాగోపోతే కనీసం మీ ఉద్యోగం అయ్యాది పోయిందే అని అనుకోకుండా ఆ డబ్బులు ఉంటాయి అని చెప్పి సలహా 100% పాటించి తర్వాత ఆయనే చెప్పాడు, సార్ మీరు చెప్తున్న సలహా ప్రకారం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తుంది. సెంటిమెంటల్గా కూడా అందరితో బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేనే అన్నాను, ఒక స్టేజ్ మీద ఉన్నాయండి, మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణకార్యదర్శి సినిమాలో క్రాంతి కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం ఉంటుంది జరిగింది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా కనిపించలేదు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నచ్చుతున్నారు. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకటి లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తీసుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన కొన్ని సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతుంది. ఈ లోటు ఎవరూ తీర్చలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతి